హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. ప్రపంచమంతా షాక్. బాంబు పేలుడు, 20 మంది కన్నుమూత. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇక ఇజ్రాయెల్ ఆదివారం పాలస్తీనా భూభాగం మధ్యలో ఉన్న శరణార్థి శిబిరంలోని ఇంటిని లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడి చేయగా, ఈ దాడిలో దాదాపు 20 మంది వరకు మరణించారని గాజా ఆసుపత్రి సిబ్బంది ఒక ప్రకటన ద్వారా తెలిపిందండి. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో సెంట్రల్ గాజాలోని అల్ నుసిరత్ శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది. 20 మంది మరణించడంతో పాటు చాలామంది గాయపడ్డారు. వీరిలో పలువురు చిన్నారులు ఉన్నారు. శిథిలాల కింద కొంతమంది చిక్కుకున్నారు. వారిని రక్షించడానికి సహాయక చర్యలు వేగవంతం చేసినట్లు పాలస్తీనా అధికారిక వార్తా సంస్థ అయిన వఫా నివేదించింది. అయితే దీనిపై స్పందించిన ఇజ్రాయెల్ ఈ దాడి గురించి నివేదికను పరిశీలిస్తూ ఉన్నట్లు ప్రకటించింది. మే ప్రారంభంలో దక్షిణ నగరమైన రఫా పై ఇజ్రాయెల్ దృష్టి సారించింది. వరుస దాడులు చేసింది. గాజా నుంచి తప్పించుకుని రఫాకు వచ్చిన ఉగ్రవాదులను కనిపెట్టడానికి అక్కడ ప్రాంతాలను జల్లెడ పడుతోంది. ఆపరేషన్ ప్రారంభించినప్పటి నుంచి సెంట్రల్ నుసేరాట్ శిబిరంలో భీకర యుద్ధాలు, భారీ బాంబు దాడులు ఇజ్రాయెల్ చేసినట్లు నివేదికలు వచ్చాయి. ఉత్తర గాజాలోని జబాలియా శిబిరంలో పాలస్తీనా, ఇజ్రాయెల్ దళాలు చాలా రోజులుగా ఘర్షణ పడుతూ ఉన్నాయి. సో ఈ విధంగా ఒక్కసారిగా ఇజ్రాయెల్ ఆదివారంలో పాలస్తీనా భూభాగం మధ్య ఉన్న శరణార్థి శిబిరంలోని ఇంటిని లక్ష్యంగా చేసుకుని దాడి చేయగా దాదాపు 20 మంది వరకు మరణించారనైతే వార్త.